చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు రాష్ట్రాల మహిళా మండలికి, సోదరిమణులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా మండలకు శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ నినాదమే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆడపడుచులకి తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవం ఉంటుందో తెలిసిన విషయమే. ఆడపడుచులకి అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తుల సమాన హక్కు కల్పించడమే కాకుండా రాజకీయంగా వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, చట్టసభలో రిజర్వేషన్లు అనేక రకాలుగా వారికి తోడ్పాటును అందించి వారికి అండగా నిలబడిన సంగతి మనకు తెలిసిందే. తదుపరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పందాలో కొనసాగుతూ డ్వాక్రా సంఘాలు కానివ్వండి, అనేక రకాల కార్యక్రమాలు. ఎలీప్ స్థాపన వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి చాలా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభమైంది ఎలీప్ హైదరాబాద్లో. అద్భుతంగా దిగ్విజయంగా నడుస్తుంది. వందల మంది మహిళా మనులు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు ఎలీప్లో. ఇప్పుడు అదే ఎలీప్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభించడం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఉంది, ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతోంది. ఆడబడుచులకి, మహిళా మనులకి దండగా నిలబడింది ఒకే ఒక్క పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా మరొకసారి సోదరి మండలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేటి మన చైతన్య రథంలోని ముఖ్య వార్తలు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్. మంత్రి నారా లోకేష్, మంత్రి నాదెండ్ల మనోహర్ తోడ్కొని రాగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు. ఇక నేరుగా పౌర సేవలు వేగంగా అడుగులేస్తున్న ఏపీ సర్కార్. డిపిఓ క్యాడర్ మార్పునకు కేబినెట్ ఓకే. కుప్పం సెగ్మెంట్లో డిజిటల్ నెర్వ్ సెంటర్. సీఎం అధ్యక్షన కేబినెట్ భేటీ. కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి మండలి. ఆర్ఈ రంగంలో కొత్త శకం. టాటా రెన్యూవబుల్ ఎనర్జీతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం. పునరుత్పాదక ఇంధన రంగంలో 49,000 కోట్ల పెట్టుబడులు. వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం. మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీపీఆర్ఎల్ ఎంఓయు. ప్రస్తుతం 49,000 కోట్ల పెట్టుబడులు, 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇక ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు సుమారుగా 1,00,000 ఉద్యోగాల పైనే వచ్చే అవకాశం ఉంది. 1,00,000 ఉద్యోగాల పైనే, ప్రత్యక్షంగా 1,00,000 ఉద్యోగాలు అంటే మాటలేం కాదు. స్కూల్ కిడ్స్ గుడ్లు చిక్కీల్లో 1000 కోట్ల ఆదా. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటన. రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్. లోపాలకు తావు లేకుండా ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్. నైతికత, మహిళల గౌరవంపై ప్రత్యేక పాఠ్యాంశాలు. వచ్చే కేబినెట్ సమావేశంలో టీచర్ల ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రతిపాదన. శాసనసభలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఏఎన్యు బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్. మంత్రి లోకేష్ సీరియస్. పరీక్ష రద్దుకు నిర్ణయం. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం. భవిష్యత్తులోనూ విద్యుత్ ఛార్జీలు పెంచబోం. అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి స్పష్టీకరణ. మహిళలకు చంద్రబాబు ఆర్థిక భరోసా. నేడు 1,00,000 మంది మహిళలకు కుట్టు శిక్షణ ప్రారంభం. గోరకల్లుకు జగన్ ఘోర అన్యాయం. పనులు పూర్తి కాకుండానే ప్రీ క్లోజర్ చేసిన దుర్మార్గుడు. అత్యవసర పనులు చేపట్టి త్వరలోనే పూర్తి చేస్తాం. మంత్రి నిమ్మల రామానాయుడు. అనారోగ్యంతోనే అసెంబ్లీకి మంత్రి నిమ్మల. సస్పెండ్ చేయించాలా అంటూ మంత్రి లోకేష్ చమత్కారం. విశ్రాంతి తీసుకునేలా రూలింగ్ ఇవ్వాలని స్పీకర్కు వినతి. శాసనసభలో వెలుపల రామానాయుడిపై లోకేష్ ఆప్యాయత. మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినాక అలుపెరగిన పోరాటమే చేస్తున్నాడు ఆయన. 9 నెలల నుంచి ఆయన్ని గమనిస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక ప్రాజెక్టు, ఏదో ఒక ఊరు, ఏదో సాగునీటి కార్యక్రమాలు ఆయన నిత్యకృత్యం చేసుకుంటానే పోతున్నాడు. ఎమ్మెల్యే కాకముందు నిత్యం నియోజకవర్గంలో ఎలా తిరిగేవాడో మనం చూసాం. మంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎలా తిరుగుతున్నారో కూడా చూస్తున్నాం. ఆరోగ్యం బాగోపోయినా శిలైన ఎక్కించుకుని మరి అసెంబ్లీకి వస్తున్నాడు పాపం ఆయన. ఆయనలో ఉన్న పట్టుదలకు నిదర్శనం అది. గతంలో ఉన్నారు ఇరిగేషన్ మంత్రులు. ఒకడు బెట్టింగ్ రాజా, ఇంకొకడు గంట డాన్సింగ్ మాస్టర్. డయాఫ్రమ్ అంటే తెలియదు ఒకడికి, పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు ఇంకొకడికి. వాళ్ళు నీటిపారుదల మంత్రులు. నీటిపారుదల తీసి నోటిపారుదల శాఖ పెట్టుకుంటూ పోయేది జగన్ రెడ్డి. అలాంటి సన్నాసులందరినీ పోగు చేసి నోటిపారుదల శాఖ పెట్టుకుంటే ఒక రకంగా ఉండేది. ఆ వ్యవస్థలు పరువులు తీశారు మంత్రులుగా చేసి. అర్జనలో అతివలే టాప్. మహిళా పారిశ్రామికవేత్తల ప్రాతినిధ్యం పెరగాలి.
ప్రభుత్వం నుంచి మహిళలకు మరిన్ని ప్రోత్సాహకాలు. కృత్రిమ మేధపైన మహిళలు దృష్టి పెట్టాల్సిన తరుణం. మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో సీఎం చంద్రబాబు పిలుపు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, ఇందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. న్యూ జనరేషన్ టెకెట్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్ అనే అంశంపై విజయవాడ నోవాటెల్ హోటల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచడం, సాంకేతికత వినియోగం, నూతన ఆవిష్కరణల ద్వారా ఆర్థికంగా వృద్ధి సాధిస్తారని వివరించారు. ప్రస్తుతం మహిళలు సంపాదనలో పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. నా చిన్నతనంలో నా తల్లి వంటగదిలో పడ్డ ఇబ్బందులు నేను చూశాను. నా తల్లి పడిన కష్టం ఏ మహిళ పడకూడదనే ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకొచ్చాను. నా తల్లి కష్టం ఈ పథకాన్ని తీసుకురావడానికి ప్రేరణగా నిలిచింది. ప్రస్తుతం దీపం 2 కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలపై భారాన్ని మరింత తగ్గిస్తున్నాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను దాదాపు 45% మహిళలే నడిపిస్తున్నారు. బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు అందించి స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడంతో మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధిస్తారని, అందుకోసం అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నాను ఉద్ఘాటించారు. ఇందాక మనం ప్రస్తావించుకున్నాం ఎలీప్. చంద్రబాబు గారి ప్రోత్సాహంతో ఎలీప్ ఎలా వృద్ధి చెందిందో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలీప్ స్థాపించారు. ఎలీప్ ద్వారా అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఇంకా అధికంగా రావాలని చంద్రబాబు గారి ఆశ. మహిళల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. నాడు డ్వాక్రా కానివ్వండి, ఎలీప్ ద్వారా కానివ్వండి, సూర్య గారు కూడా వాళ్ళకే లింక్ పెడుతున్నాడు ఆయన. సూర్య గారు కూడా ఆడవాళ్ళకి అప్పు చెప్తేనే అది ఆ ప్రాజెక్ట్ దిగ్విజయంగా సక్సెస్ అవుతుందనే ఉద్దేశం. అలాగే మన దావోస్లో కూడా ఆయన మాట్లాడుతా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆయన వాకప్ చేయటం, దాని మీద స్టడీ చేయడం కూడా మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్న సమయాన్ని 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఆ ఆడపిల్లలో, ఆడపడుచులో, ఇంటి ఇళ్ళల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఇంకా అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనతో ఆయన ముందడుగులు వేస్తున్నారు. ఆయన ఏ రంగాన్ని వదిలిపెడతలా. కొంతమంది అనుకుంటున్నట్టు 2047 విజన్ ఒకటే కాదు, ఈరోజు ఏం కావాలి, రేపేం కావాలి, ఎల్లుండి ఏం కావాలి, ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్న ఆలోచనలు ఆయన మెదడులో తెలుస్తూనే ఉంటాయి. ఆయన ఆలోచిస్తూనే ఉంటారు. ఆయన అర్థం చేసుకునే స్థాయిని బట్టి ఉంటుంది ఆయన స్పీడ్ ఎంత ఉంటుంది అనేది. ఇన్నోవేషన్ హబ్బుల ద్వారా మద్దతు. ఏఐలోనూ మహిళలు రాణించాలి. డిజిటల్ అక్షరాస్యత అవసరం. నిరంతర అభ్యాసం ప్రతి ఒక్కరికి అవసరం. అభ్యాసం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. తద్వారా అపారమైన జ్ఞానాన్ని పొందగలం. ప్రపంచం వేగంగా మారుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను పెంచుకోవాలి. డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను పొందాలంటే డిజిటల్ అక్షరాస్యత తప్పకుండా అవసరం. పౌరులు టెక్నాలజీతో పాటు సెల్ ఫోన్లను కూడా విరివిరిగా వినియోగించాలి. ప్రస్తుత కాలంలో భార్య లేకుండా భర్త, భర్త లేకుండా భార్య జీవించగలుగుతున్నారు. కానీ సెల్ ఫోన్ లేకుండా ఏ ఒక్కరూ ఉండలేకపోతున్నారు. మహిళలు పని, గృహ బాధ్యతలను సమర్థవంతంగా సమతులం చేసుకోవడానికి వీలుగా రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తీసుకురాబోతున్నాం. మహిళలు నూతన ఆవిష్కరణలు తీసుకురావాలని, మహిళా సాధికారతకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది. వాచ్మెన్ రంగన్న మృతి ముమ్మాటికి అనుమానాస్పదమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివేక హత్య కేసు సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్న అంశంపై దాదాపు గంట పాటు చర్చించారు. రంగన్నను పోలీసులే చంపారంటే తొలుత వార్తలు రావడంపై మంత్రివర్గంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏ దురుద్దేశం లేకపోతే రంగన్న మృతిని పోలీసులకు ఎందుకు ఆపాదిస్తారు? రంగన్న మృతిని ప్రభుత్వానికి ఆపాదించాలని కుట్ర ఉంది అని కొందరు మంత్రులు వ్యాఖ్యానించినట్టు సమాచారం. వివేక కేసులో మరో సాక్షి దస్తగిరికి వచ్చిన బెదిరింపులపైన చర్చ జరిగింది. వాచ్మెన్ మృతి వెనుక ఉన్న అనుమానాలను డీజీపీ మంత్రులకు వివరించారు. అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలో నిర్ధారణ అయిందన్నారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెబుతూ వస్తున్నారని గుర్తు చేశారు. పరిటాల రవి హత్య కేసులోనూ సాక్షులు ఇలానే చనిపోతూ వచ్చారని గుర్తు చేశారు. అనుమానాలతో కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు.